ఏందవని నువ్వు నాకి మీ ఊరు మొత్తం చూపిస్తా అన్నావు, మీ పొలాలన్నీ చూపిస్తా అన్నావు. తీరా చూస్తే ఈడొచ్చి కూర్చున్నావు. మీకు కూడా నచ్చి నచ్చి కాళ్ళు నొస్తున్నాయి అన్నారు కదా, కొద్దిసేపు కూర్చోండి. ఇంతసేపు హుషారుగా ఊరు మొత్తం చూపించింది. ఆ పెద్దాయన్ని కలిసినప్పటి నుంచి డల్లుగుంది. ఆ పెద్దాయన్ని మామయ్య అప్పడిగినాడు, కానీ ఆ విషయము అవనికి చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు చూడు అవని ఎంత బాధపడుతుందో. అది కాక నా ముందర చెప్పినాడు, ఏ ఆడపిల్లకైనా పుట్టినిల్లు ఒక మంచి స్థాయిలో ఉండాలని ఉంటది, ముఖ్యంగా అత్తింటి వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ నాన్న 10,000 అప్పడిగినాడు అనేసరికి నా ముందర పరువు పోయింది అనుకుంటుంటది. ఆ బాబాయ్ పోయి నా మొగుడు ముందనే చెప్పినాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? మా నాన్న దగ్గర 10,000 కూడా లేవా అనుకుంటాడు. ఆయన ముందర నా కుటుంబం చిన్నపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఆ బాబాయి నా భర్త ముందర చెప్పకుండా ఉండాల్సింది. అవని ఇంతకేమైంది నీకి? ఇంతసేపు బానే ఉన్నావు కదా, ఇప్పుడు చూస్తే డల్లు కూర్చున్నావు. నేనేమనుకోవాలి అసలు? అసలు నీ బాధ ఏందో చెప్పు. ఉన్నట్టుండి ఏమైంది నీకి? నాకేమైంది? బానే ఉన్నా, నేను నడిచి కాళ్ళు వస్తున్నాయని కూర్చున్నాను అంతే. అబ్బచ్చా, నిజమా? నేను ఇంటి దగ్గర బైక్ వేసుకుని వస్తా అన్నాను. అప్పుడేమన్నావు నువ్వు? మా పొలాలు దగ్గరలోనే ఉన్నాయి, బైక్ ఏం అవసరం లేదు అన్నావు. నాకు కాళ్ళు నొస్తాయంటే ఆ మాత్రం నడిస్తే కాలేం నయ్యవులే అన్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వే కాళ్ళు నొస్తున్నాయి అంటున్నావు. నువ్వు చెప్పేది నేను నమ్మాలనా? నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కొద్దిసేపు నన్ను మాట్లాడియద్దు. నన్ను తలకాయ తినకపోతే మీరు కూడా కొద్దిసేపు కూర్చోవచ్చు కదా. ఇప్పటికే 10 నిమిషాలు అయ్యింది, ఇంకెంతసేపు కూర్చోవాలి? ఆ పెద్దాయన్ని కలిసినప్పటి నుంచి నువ్వు ఇట్లున్నావు. అయ్యో అదేం లేదండి, నిజంగంటే కాళ్ళు నొస్తున్నాయని కూర్చున్నాను అంతే. అబద్ధం చెప్పొద్దావని. నువ్వు ఎందుకు డల్లుకున్నావో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? మామయ్య పెద్దాయన్ని 10,000 అప్పడిగినాడు. పాపం మామయ్యకి ఏమవసరం వచ్చిందో ఏమో అని బాధపడుతున్నావు, అంతే కదా? నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. నేనెందుకు బాధపడుతున్నా ఈయన కూడా అర్థమైంది. ఇంక దాచేదేముంది? అవునండి, అందుకే బాధపడుతున్నా. పెళ్ళైనాక మన ఇద్దరం కొత్తగా ఈ ఊరికి వచ్చినాము. మనకి ఏ లోటు రాకుండా చూసుకోవాలని అనుకుంటారు మా అమ్మ మా నాన్న. ఎంతైనా ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాద చేయాలి కదా. అందుకే సమయానికి ఇంట్లో డబ్బులు లేకపోతే బయటి వాళ్ళని అడిగింటాడు. డబ్బు అవసరం అట్లుంటది మరి. ఉన్న డబ్బులన్నీ పెట్టుబడి పెట్టింటారు పంటకి. మళ్ళీ పంట చేతికొచ్చే వరకు డబ్బులకు ఇబ్బంది పడాల్సిందే. వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కాదు కదా, నెల అయ్యేసరికి అకౌంట్లో డబ్బులు వన్నీక రైతులు. నీ బాధ నాకు అర్థమైందవని. నువ్వు మర్చిపోతున్నావు, మా నాన్న కూడా ఒక రైతే. నాకు కూడా వ్యవసాయం తెలుసు. మీ నాన్న పడే ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు ప్రత్యేకంగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బాగా చెప్పినాడు. మా నాన్న పడే ఇబ్బంది అర్థం చేసుకున్నాను అంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడో అనుకున్నాను. ఎంత ఉన్నోళ్ళైనా వీళ్ళు కూడా రైతులే కదా. ఒక రైతు బాధని ఇంకో రైతు అర్థం చేసుకుంటాడు. నేను ఇంతవరకు పడుతున్న బాధ చిటికలో పోయింది. కానీ నాన్న సంగతి ఎట్లా మరి? మాకేం ఇబ్బంది రాకూడదని ఆయన ఇబ్బంది పడుతున్నాడు. పాపం 10,000 కోసం ఎంతమందిని అడుగుతున్నాడో ఏమో. నేను ఇంతగా చెప్తున్నా గానీ ముఖం అట్లే పెట్టుకున్నావు. ఇప్పుడేంది? మామయ్య ఇబ్బంది పడకూడదు, మామయ్యకి 10,000 ఇవ్వాలి, అంతే కదా? అంటే కొంపదీసి మీరిస్తారా? ఇస్తే దాంట్లో తప్పేముంది? వద్దండి, మీరు మాత్రం అస్సలు ఇవ్వద్దు. అదేందవని ఉన్నట్టుండి అంత మాట అన్నావు? మామయ్యకి నేను డబ్బులు ఇస్తే ఏమవుతుంది? మా నాన్న వేరే వాళ్ళని డబ్బులు అడిగేదే మన కోసము. అలాంటప్పుడు మీరే డబ్బులు ఇస్తే ఆయనకేం మర్యాద ఉంటుంది? ఇంకా మీ డబ్బులు తీసుకొని మీకే మర్యాద చేసినట్టు ఉంటుంది. అదేందవని అట్లా మాట్లాడతావు? ఇప్పుడు సమస్య ఏంది? మీ నాన్నకి 10,000 కావాలి, అది ఎవరిస్తే ఏమి? సరే, నువ్వు చెప్పినట్టు నా డబ్బులు తీసుకొని నాకే మర్యాద చేసినా కానీ దానిలో తప్పేముంది? నీకి మా అమ్మాయి ఇబ్బంది పడకుండా ఉండేది కావాలి, నాకి నువ్వు బాధపడకుండా ఉండేది కావాలి. ఈ విధంగా మాట్లాడడం మీ గొప్పతనం. కానీ ఏది ఏమైనా మా నాన్న ఇంటి అల్లుడి దగ్గర డబ్బులు తీసుకోడు. అట్లా తీసుకోవడం పరువు తక్కువ అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అదే నాకు కూడా అర్థమైతలేదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంటండి? మీ నాన్న 10,000 ఎవరినైతే అడిగినాడో ఆయనకి మనం 10,000 ఇస్తే అయిపోతుంది. ఆయన పోయి మీ నాన్నకి ఇస్తాడు. ఈ విషయం మా అమ్మాయికి చెప్పొద్దు అని చెప్పాలి, అంతే. ఏం అవసరం లేదు. మళ్ళేమైంది? ఈ ప్లాన్ బానే ఉంది కదా? ఏంది బాగుండేది? మీరెవరికి ఇచ్చినా డబ్బులు మీవే కదా. మీతో డబ్బులు తీసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. అంటే ఏంది నీ ఉద్దేశం? దీంట్లో నా ఉద్దేశం ఏం లేదు. పుట్టింటోళ్ళ కోసం అత్తింటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం పద్ధతి కాదు. నువ్వు పైకి మాత్రమే అట్లా మాట్లాడుతున్నావు, కానీ నన్నొక్క పరాయి మనిషిలాగా చూస్తున్నావు. అందుకే నేను ఇచ్చే డబ్బులు వద్దు అంటున్నావు. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చినా అది నీకి నాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. అలాంటప్పుడు సమస్య ఏముంది? నువ్వు నన్ను పరాయి మనిషిలాగా చూస్తున్నావు, అందుకే డబ్బులు వద్దు అంటున్నావు. నాకు బాగా అర్థమైంది. మీరు ఏమనుకున్నా పర్లేదండి. మీ దగ్గర డబ్బులు తీసుకోకపోవడం అది నా సెల్ఫ్ రెస్పెక్ట్, అంతకు మించి ఏం లేదు.
మా నాన్నకి డబ్బులు అంతగా అవసరమైతే నేను మా అన్నయ్యని అడుగుతా, అంతా మా అన్నయ్య చూసుకుంటాడు. అత్తింటి సొమ్ము పుట్టింటికి చేరేసే భార్యలు ఉన్నారు ఈ కాలంలో. కానీ అవని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటా నేను ఇస్తా అంటున్న డబ్బులే వద్దంటుంది. అవని లాంటి వాళ్ళు ఈ కాలంలో ఉండడం చాలా అరుదు. నాకు రోజు రోజుకి అవని మీద ఉన్న రెస్పెక్టింగ్గా పెరుగుతుంది. సరే అవని, నీకు ఇష్టం లేనప్పుడు ఎక్కువ బలవంతం చేయనులే. నువ్వు అనుకున్నట్టే మీ అన్నయ్యని అడుగు. సరే. ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా పోదామా? ఇదిగో ఆడ కనబడుతుంది పెద్ద చెట్టు. అవును. మా పొలాలు ఆన్నే ఉన్నాయి, రండి పోదాం. నారాయణ, ఓ నారాయణ. ఏంది రామయ్య? నేను శేనికి నీళ్లు కట్టనికపోతుంటే దారిలో నీ బిడ్డ అవని కలిసింది. వాళ్ళిద్దరు పెళ్ళాం మొగుడు మీ పొలాలు జున్నికి పోతున్నారంట కదా. అవునన్నా. నీ బిడ్డకి ఎవరో చీరిచ్చినారంట. మా ఇంటికాడ మా అమ్మకి ఏమని చెప్పి నాకు ఇచ్చింది. ఇదిగో తీసుకోమ్మా. అయినా నా బిడ్డకి చీర ఎవరిచ్చింటారు? ఎవరో ఒకరు ఇచ్చింటారులేండి, కొత్తగా పెళ్ళయింది కదా, దారిలో పోతుంటే ఎవరైనా పలకరిచ్చింటారు, ఇంట్లోకి పిలుచుకొని చీరిచ్చి పంపించింటారు. అవును నారాయణ, నీకు 10,000 సర్దుబాటు అయినాయా? సర్దుబాటు అయినాయిలే, మంచిది. నేను మస్తు బాధపడినాను. ఎప్పుడు లేనిది నన్ను 10,000 అడిగినావు, టయానికి నా దగ్గర లేవు. పాపం ఏం అవసరం వచ్చిందో ఏమో అనుకున్నాను. ఆఖరికి నీ బిడ్డ అవనిని కూడా అడిగినాను. ఏమని అడిగినావు? మీ నాన్నకి 10,000తో అర్జెంటు పని ఏమన్నా ఉందని అడిగినాను. పక్కన మీ అల్లుడు కూడా ఉన్నాడు. ఏంది రామయ్య, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఎవరైనా అట్లా చెప్తారా? పక్కనే ఇంటల్లుడు ఉన్నాడు, మా పర్వేం కావాలి? అయ్యయ్యో, తప్పుగా అనుకోవద్దు నారాయణ. నేనేమి కావాలని అడిగలేను. పాపం నీకేం అవసరం ఉందో ఏమో తెలుసుకుందామని అడిగినానంతే. మీ కూతురు అవని కూడా తెలియదని చెప్పింది. అప్పుడు అనుకున్నా నేను అనవసరంగా అడిగినానేమో అని. నిన్ని 10,000 అడిగినాను, లేవు అన్నావు. అంతటితో అయిపోయింది. ఇంక నాకు ఏం అవసరం ఉంటే నీకేమి? నన్ను క్షమించు నారాయణ, తప్పుగా అనుకోవద్దు. నేను నీళ్ళు కట్టనీక పోవాలి, లేట్ అవుతుంది. నేను వస్తా మరి. ఈ రామయ్యకి కొంచెం కూడా తెలివిలేదు. నేను గుట్టుగా 10,000 అప్పడిగినాను, ఆయన గుట్టుగా లేవని చెప్పినాడు. ఇంక అంతటితో అయిపోవాలి. మళ్ళీ మన కూతురికి అల్లుడికి చెప్పడం ఏంది? అల్లుడు ఏమనుకుంటాడు? మన దగ్గర 10,000 కూడా లేవు అనుకోడా? అదే కదా. అంతేగాక మన కూతురు అవని ఎంత బాధపడుతుంది, మన దగ్గర 10,000 కూడా లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో అనుకోదా? అంతేగాక అవని పుట్టింటికి వచ్చినందుకే మనం అప్పు చేస్తున్నాం మనకేంటది. అవునే, దీనికి అంతటికి కారణం రామయ్యనే. అనవసరంగా అడిగినాను 10,000. నేను అడగకుండా ఉండాల్సింది. సరేలేండి, ఏదో అయిపోయింది, ఇంకా మనమేం చేస్తాం? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఇప్పుడు కొంచెం ఉంటే కూతురు అల్లుడు ఇంటికి వస్తారు. నీతో 10,000 కూడా లేవా నాన్న అని అవని అడుగుతుంది. అప్పుడేం చెప్పాలి? ఉంగరం తాకట్టు పెట్టినా అని చెప్పాలనా? కొంపదీసి నిజంగా చెప్పారా ఇంత? మీరు ఉంగరం తాకట్టు పెట్టినట్టు అవనికి తెలిసిందనుకో, ఈ రోజు బ్యాగ్ సర్దుకొని వాళ్ళ అత్తింటికి పోతుంది. వాళ్ళు మన ఇంటికి వచ్చినందుకే మనకి ఇవన్నీ ఇబ్బందులు అనుకుంటుంది. అవని గురించి నాకు కూడా తెలుసు. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు చేస్తుంది. అందుకే చెప్పొద్దు. ఒకవేళ అవని అడిగిందనుకో, ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాంలే. సరే. అమ్మయ్యా, చెట్టు కింద ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ ఉయ్యాల కూడా బాగుందావని. ఎప్పుడో చిన్నప్పుడు ఊగిన ఉయ్యాల, మళ్ళీ ఇప్పుడే ఎక్కడం. ఆ ఉయ్యాల నాకెంతో స్పెషల్ అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న నా కోసం అని చెట్టుకు ఉయ్యాల కట్టినాడు. అప్పటి నుంచి ఆ ఉయ్యాల అట్లే ఉంది. నేను పొలానికి వచ్చినప్పుడల్లా ఉయ్యాల ఊగేదాన్ని. ఎంత బాగుంటుందో ఈ చెట్టు, ఈ ఉయ్యాల, ఈ పొలాలు, ఈ గాలి, ఇవన్నీ నా ఫేవరెట్ అండి. నీకే కాదు, ఇలాంటి వాతావరణం అంటే నాకు కూడా చాలా ఇష్టము. నువ్వు మా ఊరు మా పొలాలు మొత్తం చూపిస్తారండి అని తొలకొచ్చినావు. నిజానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, రాకూడదని అనుకున్నాను. మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని తప్పనిసరి వచ్చినాను. కానీ నీతో పాటు వచ్చి ఇప్పుడు మంచి పని చేసినా అనిపిస్తుంది. ఎంత బాగుంది తెలుసా ఈ వాతావరణం. ఇంటి దగ్గర ఉంటే బోర్ వస్తుంది. నీతో పాటు రావడం, మీ ఊరు మీ పొలాలు చూడటం టైంపాస్ అవుతుంది. నన్ను తోలుకొచ్చినందుకు థ్యాంక్స్ అవని. నాకు తెలుసండి, మీకి మా ఊరికి రావడం అస్సలు ఇష్టం లేదు. అదీగాక 3 రోజులు ఇన్నే ఉండాలి. అందుకు మీకు బోర్ కొట్టకుండా చూసుకునే బాధ్యత నాదే. ఈ రోజే కాదు, రేపు కూడా ఒక ప్లాన్ ఉంది. ఏంది? రేపు కూడా ఒక ప్లానా? రేపు కూడా నన్ను ఎడకన తోలుకొని పోతున్నావా? అవునండి, మా పక్కూర్లో జాతర జరుగుతుంది. బాగా టైం పాస్ అవుతుంది. నచ్చిన స్వీట్స్, నచ్చిన వస్తువులు అన్ని కొనుక్కోవచ్చు. నాకైతే జాతర అంటే మస్తు ఇష్టం అండి. నీకెంత ఇష్టమైనా నేను మాత్రం బైక్ మీదనే వస్తా. మీ పక్కూరికి నడుచుకుంటూ రావడం నా వల్ల కాదు. మీరు మరీను, ఎవరన్నా అంత దూరం నడుచుకుంటూ తొలుకొని పోతారా? ఈ రోజు తొలకొచ్చినావు కదా. ఏంటండి మీరు, మా పొలాలు దగ్గరనే కదా అని నడుచుకుంటూ తొలుకొని వచ్చినాను. మీరు దాన్ని కూడా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. ప్రతిదానికి బుంగమూతి పెట్టుకుంటే ఎట్లావని? నేనేదో సరదాగా అన్నాను. మీరు అనాల్సిన మాటలన్నీ అనేసి
తర్వాత సరదాగా మాట్లాడినాను అంటారు. మీరు మామూలు కాదు. అవని, ఆడ కొంచెం దూరంలో ఒక కాలువ ఉంది, ఆడికోదమా కొద్దిసేపు? సరే అండి. ఇన్ని వంటలు ఉండలేక ఒళ్ళు హూనమైతుంది నాకు. అసలు ఎవరు కొంచెం కూడా హెల్ప్ చేసలేరు. అత్తయ్య ఎవరో పిలుస్తున్నారని పోయింది, ఇంతవరకు అయింది వస్తలేదు. ఈ స్వప్న పేరుకు మాత్రమే ఇంట్లో ఉంది. అవునక్క, నీకేమైనా హెల్ప్ చేయాలా అని ఒక్క మాట కూడా అడిగలేదు. సిగ్గు లేకుండా చికెన్ 65, మటన్ పులావు, చేపల పులుసు అని ఆర్డర్ వేసిపోయింది. ఇంతకెవరు చేయాలి అవన్నీ? వాళ్ళ కళ్ళకి నేను పని మనిషిలాగా కనబడుతున్నానా? అత్తయ్యకి కూడా కొంచెం కూడా బుద్ధి లేదు. ఇప్పుడు వస్తాను పోయింది, ఎవరితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోయిందో ఏమో. అక్క, నువ్వా? చెప్పండి మేడం, మీకు ఇంకా ఏమన్నా కావాలా? చికెన్ 65తో పాటు చికెన్ బిర్యానీ, మటన్ పులావ్తో పాటు మటన్ మండి, చేపల పులుసుతో పాటు చేపల ఫ్రై, ఇంకేమన్నా కావాలా? చెప్పండి, మొహమాట పడొద్దు. నీ మాటల్ని బట్టి నువ్వు నిజంగా అడుగుతున్నావా లేక ఎగతాళి చేస్తున్నావా? ఒకవేళ నువ్వు నిజంగా అడిగితే నాకు నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్నీ ఓకే. సిగ్గుండాలి కొంచెమన్నా. నేను మనిషిని అనుకున్నావా మిషన్ అనుకున్నావా? ఒకవేళ వండి పెడితే తిన్నీకి రెడీగా ఉన్నావు, పని చేయనికి మాత్రం లేవు. అన్ని వంటలు చేయమని ఆర్డర్ వేసిపోయినావు. నాకి కొంచెమన్నా హెల్ప్ చేయొచ్చు కదా. నేను హెల్పా? నేను కానీ నీకు హెల్ప్ చేస్తే నేను చేసిన పని అంతా నువ్వు 20 ముచ్చాలు చేసుకోవాలి. నాకు తినడం ఒక్కటే వచ్చు, వంట చేయడంలో హెల్ప్ చేయడానికి రాదు. ఏమనుకోవద్దక్క. ఇంతకీ ఎంతవరకు వచ్చింది వంట చేయడము? నాకు బాగా ఆకలేస్తుంది. కొంచెం తొందరగా ఉండొచ్చు కదక్క. నిన్ను హెల్ప్ అడిగినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ప్లీజ్ నువ్వు కొంచెం బయటికి పో. నువ్వు ఇన్నే ఉంటే నాకు వంట కూడా చేయబుద్ధి కాదు. నో ప్రాబ్లం, నువ్వు చెప్పినట్టే బయటికి పోతా. వంట చేసేది అయిపోయిన తర్వాత నన్ను పిలుచు, వచ్చి తింటా. ఈ స్వప్న తూ అన్న తూడ్చుకొని తిరిగే రకం, ఇది జన్మలో మారదు. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. నా పర్సనల్ వర్క్ వల్ల కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు ప్లీజ్. మీకు వీడియోలు ఎంత ఎక్కువ కావాలంటే నాకు కొంచెం టైం ఇవ్వండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.